గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్. విజయనగరం జిల్లాలో జలకళ ప్రారంభోత్సవం, జిల్లా వ్యాప్తంగా లబ్ధి పొందనున్న ప్రజలు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్. సిద్దిపేటలో 13 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు, స్పష్టం చేసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అట్టహాసంగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర. కొత్తగూడెంలో మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇప్పటికే ధరణి పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ను లాంచ్ చేశారని సీఎం తెలిపారు. ప్రగతి భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి ఉన్నత అధికారులతో చర్చించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతుందని సీఎం అన్నారు. అద్భుతమైన ప్రతిస్పందన వస్తుందని, భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇక విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకంతో జిల్లాలో 5,237 మంది లబ్ధి పొందనున్నారు. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో ఈ పథకాన్ని ప్రారంభించిన పుష్ప శ్రీవాణి బోర్ తీసే స్థలంలో భూమి పూజను నిర్వహించారు. అనంతరం ఈ పథకాన్ని ప్రారంభించారు. జలకళ ప్రారంభోత్సవాకాలే గంగా దేవతా పూజాకాల నారికల ఫల జలాదేశ మణి నిరాకలయ ఓకే మేడం. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేటలోని మంత్రి నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 36 మంది లబ్ధిదారులకు 13,34,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని చెప్పడానికి సిద్దిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
జరుపుకుంటారు ఈ రేఖక గాంధీనగర్ ఎస్ మాధవరెడ్డి గణేష్ నగర్ ఎంపీ పర్వీన్ మనమ్మ గణేష్ నగర్ సంతోష్ ఇబ్రహీంపూర్ శ్యామల సాజిత్పుర సాహితీ సిహెచ్ కమలాకర్ తిరుమల్ రెడ్డి ఇకలాపూర్ జి చిన్నరాజయ్య రావురుగ్ల నవాజ్ బేగ్ మొయిన్ ఇక పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించడం లేదని చెప్పారు. పోలవరంపై తెదేపా అసత్య ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ఆ ప్రాజెక్టును సీఎం జగన్ పూర్తి చేస్తారని చెప్పారు. పోలవరంపై 2017లో కేబినెట్లో పెట్టిన అంశాన్ని దమ్ముంటే బయట పెట్టాలని తెదేపాకు మంత్రి అనిల్ కుమార్ సవాల్ విసిరారు. గత కొన్ని రోజులుగా ఆ పత్రిక దానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పోలవరం మీద ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నట్టు కావచ్చు, రకరకాలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఆయన రాయటం, ఆయన రాసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన చంద్రబాబు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఆనవాయితీగా మారుతా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ కి ఒక క్రెడిబిలిటీ అనేది లేదు. వాస్తవానికి చేతులు తుడుచుకునే పేపర్ కూడా పనికిరాదు ఆ పేపర్. ఆయన ఏం రాసేట చదువుతాం, పోలవరం ఎత్తు దించేస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని రాయటం, దాన్ని కొట్టుకుని సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలీదు. 1.5 సంవత్సరం నుంచి చెప్పిందే చెప్తుంటాడు. ఒక అబద్దాలు చెప్పే ఆయన మాజీ మంత్రి వచ్చి పోలవరం గురించి గాని R&R గురించి గాని వీటి గురించి మాట్లాడతాడు. అసలు వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గతంలో ఈ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి పట్టుకున్న దిక్కు దివనం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తీసుకుని పనులు ప్రారంభించి దానికి ముందుకు తీసుకెళ్లిన ఘనత. ఆ విధంగా ఒక్కొక్క ఫేజ్ కింద మార్చుకుంటూ పోతా ఉన్నాం. వాళ్ళందరూ కూడా రీహాబిలిటేట్ చేయబోతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఏదేదో మాట్లాడతాడు, ఎత్తు తగ్గిస్తున్నామని మాట్లాడతాడు. ఎవరు చెప్పాడా నీకు ఎత్తు తగ్గిస్తున్నాడని? ఎవరు చెప్పాడంట? ఓ దిక్కుమాలిన పేపర్ చేత రాయించడం, సాయంకాలం వచ్చి దిక్కుమాలిన ప్రెస్ మీట్లు పెట్టడం. నిజంగా మీ ఇంత దరిద్రమైన మనుషులు సిగ్గులే. ఇంకా ప్రజలు తరిం కొట్టినా చీకొట్టినా ఇంకా దిక్కుమాలిన అబద్దాలు చెప్తారు. పోలవరానికి సంబంధించి మంత్రి ఆడుకోబెట్టి నేను ఆడికిపోయాను స్వామి, ఇక్కడే ఉన్నాను కదా. ఇంకా మీ బాబు ఏడుంది, రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయాడు. మొన్న వచ్చినట్టున్నాడు, పొద్దున సాయంకాలం మళ్లీ విషాన్ని ఎత్తేసాడు. ఇంకా చిన్నబాబు అసలు టూరిస్టు. మీరు అసలు నాయకులు, మీ ప్రతిపక్ష నాయకులు, మీ నాయకులు లేకుండా పక్క రాష్ట్రంలో దాముకొని మేము ఎక్కడికి పోయాం, మేము ఇక్కడే ఉన్నాం. మేము ఫస్ట్ చెప్పినట్టు ఇప్పటికీ చెప్తున్నాం, డిసెంబర్ 21 తారీఖు పూర్తిగా కట్టేస్తామని చెప్తున్నాం. ఆడికి మార్చలేదే. 20,000 ఇల్లులు రేపు మార్చి కల్లా ఫినిష్ చేయబోతున్నాం. తర్వాత నెక్స్ట్ ఫీట్కి వెళ్తాం, అవి కూడా కడతాం. కేంద్రంతో మీరు దిక్కుమాలి దమ్ముంటే, నీకు ఈరోజు అడుగుతున్నా, నీకు దమ్ముంటే 2017లో కేబినెట్ లో పెట్టింది నోటు తీసుకొచ్చి దాని సారాంశం చదువు. దమ్ముంటే నీకు, మీరు చేసిన మోసం, మీరు చేసిన కమిషన్ కక్కుర్లు పడింది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. దమ్ముంటే చదవండి. ఆ జ్యోతి పేపర్ కూడా అడుగుతున్నా, దిక్కుమాలి ఈ కాదు రాసేది. 2017 కేబినెట్ వల్ల ఈ రాష్ట్రంలో పోలవరం ఏ విధంగా నష్టం చేకూరిందో అది తీసుకొచ్చి మన దమ్ముంటే ప్రచురించండి.
లే అది చేసేది మాత్రం దొంగకంటే ప్రజలు తంతరగాడు ఇప్పటికే తల్లిదండ్రులు వేశారు బయటికి. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడతారా మీరు? మామూలుగా పోలీస్ వ్యవస్థలు ఉంటాయి, సివిల్ క్రిమినల్ అన్ని. మామూలుగా ఇట్లా కన్స్ట్రక్షన్స్ వర్క్ లో ఒక సివిల్ ఉంటది, కానీ మన ఆయన సివిల్ వర్క్ లో వదిలేసి క్రిమినల్ ఆలోచనలతో కమిషన్ల కోసం ప్రాజెక్ట్ తీసుకొని మీకు ఎట్ట కావాలని కేబినెట్ లో ఒప్పుకొని మళ్ళీ చెప్తారు మేము 50 ఎక్కడంట ఎక్కడ ఒప్పించారు మీరు ఫైనాన్స్ ని? అసలు మీరు 2017లో మీరు ఏం ఒప్పుకున్నారో కేబినెట్ లో దాన్ని చెప్పడం ధైర్యంగా ముందుకు వచ్చి ఉందా అని అడుగుతా ఉన్నా. అది లేకుండా వచ్చేది నువ్వు మాట్లాడేసి మంత్రి అడిగిపోయాడు, మంత్రి ఏడైపోతాం రా నాయన, ఇక్కడే ఉన్నాం మేము. మీలా పక్కూరికి పోవాలా, పొద్దున రావడం సాయంకాలం రావడం పొద్దున పడటం ఎక్కడికి పోవాలి, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే కంప్లీట్ చేస్తాం. మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నా, 2 రకాల నీకు ఏ బట్టలు కావాలో పంపిస్తా, ఆహ్వానం నీట్ గా పంపిస్తా, నిండుగా పంపిస్తా, నీ ఏ కట్టుకుని రా, కావాలంటే టేప్ ఎత్తుకోరా, కొలతేసుకో. పత్రిక గత కొన్ని రోజులుగా ఆ పత్రిక దానికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పోలవరం మీద ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నట్టు కావచ్చు, రకరకాలు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఆయన రాయటం, ఆయన రాసిన తర్వాత సాయంకాలం వచ్చి ఆయన చంద్రబాబు ఈయన ప్రెస్ మీట్ పెట్టడం ఇది ఆనవాయితీగా మారుతా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్ కి ఒక క్రెడిబిలిటీ అనేది లేదు. వాస్తవానికి చేతులు దుడుచుకునే పేపర్ కూడా పనికిరాదు ఆ పేపర్. ఆయన ఏం రాశాడు రోజులతో, పోలవరం ఎత్తు దించేస్తున్నారు, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు అని రాయటం, దాన్ని కొట్టుకొని సాయంకాలం ఏం మాట్లాడతాడో తెలీదు. 1.5 సంవత్సరం చెప్పిందే చెప్తుంటాడు, ఒక అబద్దాలు చెప్పే ఆయన మాజీ మంత్రి వచ్చి పోలవరం గురించి గాని R&R గురించి గాని వీటి గురించి మాట్లాడతాడు. అసలు వాస్తవానికి పోలవరం గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గతంలో ఈయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి పట్టుకున్న దిక్కు దివనం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని పర్మిషన్లు తీసుకుని పనులు ప్రారంభించి దానికి ముందు తీసుకెళ్లిన ఘనత. ఆ విధంగా ఒక్కొక్క ఫేజ్ కింద మార్చుకుంటూ పోతా ఉన్నాం, వాళ్ళందరూ కూడా రీహాబిలిటేట్ చేయబోతా ఉన్నాం. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ తీన్మార్ మల్లన్న చేపట్టిన జనగామ టు భద్రాచలం పాదయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు, దివ్యాంగులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోస్టాఫీస్ సెంటర్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా విజయం సాధిస్తే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు విద్యావేత్తల గలం వినిపించేందుకు గాను కృషి చేస్తానని, తన విజయం దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్ కు గుణపాఠంలా ఉండాలని ఆయన ఆక్షేపించారు. ముందుకు రండి. చెప్పండి. హలో చెప్పండి.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి, గడిచిన 7 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు తెలుసుకోవడానికి మేము చేస్తున్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర ఇవాళ 15వ రోజుకు చేరింది. ఇప్పుడు కొత్తగూడెం ప్రాంతంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ఇక్కడ సింగరేణి కార్మికుల సమస్యలు, అలాగే గౌడ్స్ సమస్యలు, పోడు భూముల సమస్యలు, గిరిజనుల సమస్యలు, ఆదివాసీల సమస్యలు ఎట్లా ఉన్నాయని ఈ సమస్యలన్నీ తెలుసుకుంటూ మా పాదయాత్ర ముందుకు సాగుతూ ఉంది. రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయాన్ని ఈసారి కేసీఆర్ కానీ వాళ్ళ ముత్తాత దిగొచ్చినా ఆపలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రజల్లో తీవ్ర నిరాసక్తత ఉంది రాష్ట్ర ప్రభుత్వం పట్ల. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం అణచివేత ధోరణులు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకంతో ఉన్నారు. ఈసారి ప్రశ్నించే గళాన్ని చట్టసభకు పంపాలని అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు కానీ, ప్రైవేట్ టీచర్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పట్టభద్రులు కానీ ఇవాళ ఏకపక్షంగా చెప్తున్న ఒకే ఒక మాట, తీన్మార్ మల్లన్న మా కోసం మాట్లాడుతూ ఉన్నాడు, మా కోసం పోట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నను గెలిపించాలి, చట్టసభకు పంపాలన్న దృఢ నిశ్చయంతో, ఏకాభిప్రాయంతో ఇలా ఈ ఆయా వర్గాలుండు మాకు శుభ సూచకం. ఖచ్చితంగా ఈ వర్గాల కోసం, ఈ వర్గాల హక్కుల కోసం, ఈ వర్గాలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం, ఈ వర్గాలకు రావాల్సినటువంటి ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఖచ్చితంగా పోరాటం చేసి, అలాగే వికలాంగుల సమస్యలపైన కూడా విపరీతంగా పోరాటం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. రాబోయే ఎన్నికల్లో దుబ్బాక రిజల్ట్ను రిపీట్ చేస్తూ తీన్మార్ మల్లన్న ప్రజల మనిషిగా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ జెండా ఎగరవేయడం. ఇక ఎక్కడైనా ధర్నాలు, వినతి పత్రాలు ఇస్తే జీతాలు పెంచుతారు, కానీ ఎలాంటి ధర్నాలు, వినతులు లేకుండానే సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ కార్మికులకు 3,000 రూపాయలు పెంచడంతో సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు మహాత్మాగాంధీ విగ్రహం ముందు మున్సిపల్ కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, కార్పొరేటర్ అత్రి అరుణ హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ క్లీనింగ్ లో మున్సిపల్ కార్మికులది ఎనలేని సేవలని, కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి గ్రేటర్ స్వచ్ఛతలో తమ పాత్ర పోషించారని మంత్రి కొనియాడారు. నిన్న దీపావళి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల ఆకలి తెచ్చినటువంటి నాయకుడు. అంటే ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలంటే మొదటి నుంచి కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు సఫాయి అన్నా మీకు సలాం అన్నా అంటే ఈ తల్లులు, ఈ అక్క చెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఈరోజు హైదరాబాద్ సిటీ కానీ, గ్రేటర్ హైదరాబాద్ కానీ ఎక్కడ చూసినా కానీ ఏ చింత ఉన్నా, ఏ దరిద్రం ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి పొద్దున్నే 4 గంటల నుంచి క్లీనింగ్ చేసేటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. రోడ్లు చాలా అందంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయని మనం చెప్పుకుంటాం. కానీ నిరంతరం ఇప్పుడు మొన్న ఫ్లడ్ వచ్చింది, నిన్న రాత్రి దివాళీ జరిగింది. రెండోది ఈ మధ్యన హాకర్స్ ఎక్కడ చూసినా కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద వ్యాపారం చేసుకుని వదిలిపెట్టిపోవడం. బట్ ఇవన్నీ కూడా కష్టం అనక సొంత తన ఇల్లు ఎట్లయితే చూసుకుంటారో ఆ విధంగా మరి బ్రహ్మాండంగా సిటీని అందంగా తీర్చిదిద్దడానికి ఈ తల్లులు చేస్తున్నటువంటి కృషిని ఇప్పటి వరకు దేశంలో ఎవరు గుర్తించలేదు. ఈరోజు సఫాయి కర్మచారులు అంటే దేశవ్యాప్తంగా ఉన్నది, కానీ వాళ్లకు 7-8 వేలు కంటే ఎక్కువ ఎక్కడ కూడా జీతాలు లేవు. ఆ రోజు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో సీఎం గారు పార్షిగుట్ట, సంజీవపురం ఏరియాలో తిరిగినప్పుడు ఆ రోజు సోమేష్ కుమార్ గారు మున్సిపల్ కమిషనర్ ఉండే, నేను ఉన్న అక్కడే. వీళ్ళకి జీతం ఎంత ఇస్తున్నానంటే 8,500. అందులో 1000 కటింగ్. అంటే వీళ్ళని ఎవరైతే తీసుకొచ్చి ఆ ఏజెంట్ పెట్టిండో ఆయన 1000 తీసుకుంటుండే అప్పట్లో. అప్లై రైట్ రాయల్గా ఎవరి ప్రమేయం లేకుండా మీరు అప్లై చేసుకోండి, మీ అకౌంట్లోకి వస్తుంది. ఇది గొప్ప మనసు. నెక్స్ట్ మంత్ తెలుస్తుంది. ఆ ప్రభుత్వం ఎట్లా మా ముఖ్యమంత్రి గారు
ఒక మాట ఆయన నోట్లకేనా వచ్చిందంటే అది వెంటనే ఇంప్లిమెంట్ అయింది. చెప్తున్నా కదా 8 కోట్ల రూపాయలు నెలకు అందుకు భారం పడుతుంది. అదనంగా వాళ్ళు ఉన్న సంఖ్య ఇంచుమించి 20-21,000 వాళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన. అసలు భారతదేశ రాజకీయ చరిత్రలో 10,000 రూపాయలు ఒక ఇంటికి ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. అంటే దాంట్లో 9 మాసాల కరోనా కష్టం ఉంది, మళ్ళీ వరదల్లా, ఎందుకంటే కరోనా ఉన్నప్పుడు లాక్డౌన్ ఉంది, వాళ్ళకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఇంట్లో పనిచేసుకున్న వాళ్ళు లేరు, బయట ఆఫీస్లో పనిచేసే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఈ 2020 అనేది చాలా డ్యామేజ్ చేసింది. బట్ ఆ సందర్భంలో 10,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికే 4,75,781 కుటుంబాలకు 10,000 ఆర్థిక సాయం. ఇక చిల్లర మల్లర కానీ అక్కడక్కడ కొంతమంది చేరి ఆ డ్రామా కంపెనీ పెట్టి చిల్లర పబ్లిసిటీ కోసం జరిగిన ప్రయత్నాలు మనం చూసినాం. కానీ 4,75,781 మందికి అయితే ఇచ్చారుగా. మళ్ళా అక్కడక్కడ కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అంటే ఇంతమందికి ఇచ్చినా కానీ మాకు రాలేదనేటువంటి డిమాండ్ కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు సీఎం గారు ఆలోచించి మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పారు, మీ సేవలు అప్లై చేసుకోమని చెప్పండి, మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళకు ఇస్తారు. ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నేనేమంటా అంటే ఈరోజు ప్రజలకు అందరికీ ఏ ప్రభుత్వం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా కానీ ప్రభుత్వం మీకోసం ఉంది. ఏపీ రాజధాని మార్పు భవిష్యత్ కార్యాచరణపై విశాఖలో జేఏసీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పౌర గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో జేఏసీ నేతలు రాజధాని అంశంపై ప్రస్తావించి దాని మార్పు కోసం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జేఏసీ నేత జేటీ రామారావు మాట్లాడుతూ 3 రాజధానుల కోసం విజయవాడలో చేస్తున్న దీక్షలకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తామని చెప్పారు. ముఖ్యంగా 3 రాజధానులకు వ్యతిరేకంగా కోర్టులో వేసిన పిటిషన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా వ్యవహరిస్తే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించారు. చలో అమరావతిని విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం. విశాఖ రాజధాని ప్రారంభించాలి, ప్రారంభించాలి. విశాఖ పరిపాలనా రాజధాని పనులు వెంటనే ప్రారంభించాలి, ప్రారంభించాలి. విశాఖ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో విశాఖ సంపూర్ణ రాజధాని మీద సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు రామచంద్రమూర్తి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, తిరుపతిరావు గారు, బొబ్బా దప్పారావు గారు, కోటి గారు, నీలకంఠం, మిగతా పెద్దలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అమరావతిలోనే విశాఖ రాజధాని మద్దతుగా నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ 3 రాజధానులు డెవలప్మెంట్ కావాలని, రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాలని చెప్పి చేస్తున్న నిరాహార దీక్షలు రేపు 17వ తారీఖుకి 50 రోజులు చేరుకుంటున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి మేమంతా కూడా కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, కార్మికులు అందరం కూడా అన్ని వర్గాల వాళ్ళని కూడా శిబిరం వద్దకు వెళ్ళి వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఇప్పటికైనా సరే అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి జై కొడుతున్న పార్టీలన్నీ కూడా విశాఖ రాజధానికి మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా హైకోర్టులోను, సుప్రీంకోర్టులోను వేసిన కేసులన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని, అలాగే విశాఖపట్నం మీద అనవసరంగా విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఇక్కడ నక్సలైట్లు ఉంటారు, తుఫాన్లు ఉంటాయి, లేదా ఇన్సైడర్ ట్రేడ్ జరిగిందని ఇట్లా ఉద్దేశపూర్వకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతున్న ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యాఖ్యలు కూడా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసిన నష్టపరిహారం కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చలో అమరావతిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ సమావేశం జరిగింది. హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హిందువులను కించపరిచే పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుచున్న వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కడారి దినకర్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రిందట హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతనిపై బీజేపీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా తీరు మార్చుకోకుండా మరొక పోస్ట్ చేయడంతో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. దినాకర్ అనే వ్యక్తి వీడు ఒక వ్యక్తి కాదు, ఒక దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడు యావత్తు భారతదేశంలో అత్యధిక జనం గల హిందువులపై వారి నోటికి వచ్చిన రీతిలో
దూషించిండు. వాడు దూషించినందుకు వాడిపైన పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనా కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద మాకు చాలా అపారమైన నమ్మకం ఉన్నది. ఆ వ్యవస్థ కూడా ఒక దుర్మార్గుని పట్టుకోలేదు. ఇప్పటికి కూడా ఇదే విధంగా చూసుకున్నట్లయితే నిన్న పొద్దున ఆ యొక్క దుర్మార్గుని తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ వీడియో పెట్టి ఈ దుర్మార్గుడు చేసిన తప్పుకు హిందువుల ఆరామని క్షమించండి అని వేడుకున్నందుకు మా గ్రామం తరఫున వాళ్ళకు రెక్కాడుతో డొక్కాడుతుంది కూరగాయలు అమ్ముకొని బతికే పరిస్థితి వాళ్ళ కుటుంబం అయ్యో పాపం అని మేము ఆ దుర్మార్గుడు తప్పు చేసినందుకు వాళ్ళ అమ్మ నాన్నని మనం ఎందుకు మాట్లాడాలని అందరం మౌనంగా కూర్చున్నాం. ఆ నీచుడు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడిన తర్వాత 14 నిమిషాల 30 సెకండ్లకు మళ్ళీ ఒక వీడియో పెట్టిండు. వీడియో పెట్టి హిందూ జాతిని హిందువుని వాని నోటికి వచ్చిన రూపంలో ఎన్నో మాటలు మాట్లాడిండు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇవాళ హిందుత్వానికి ఇవాళ ఈ కుక్క మురుగుతే ఈ కుక్కని ఎవరు పట్టించుకోకుంటే రేపు ఇంకో కుక్క కూడా నా హిందూ జాతి గురించి మాట్లాడితే ఇక్కడ ఎవరు సహించడం లేరు. ఈ రోజు నా గ్రామ ప్రజలు ఎవరు పిలకుండా ప్రతి ఒక్కరు ఏ రాజకీయ బురద లేకుండా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిండ్రు. గత 200 సంవత్సరాల నుంచి వెంకట్రావుపేట గ్రామంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరం ఐకమత్యంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్నాము. ఏ రోజు కూడా మేము క్రైస్తవుల తోలుకోలేదు, వాళ్ళు మా తోలికి రాలేదు, ముస్లింల తోలుకోలేదు. ఈ దుర్మార్గుడు ఈ నీచుడు నా హిందూ సమాజం గురించి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మాట్లాడుతుండు. వారికి చెప్తున్నాం ఇదే మీడియా ముఖం ద్వారా వాడిని ఖచ్చితంగా చెప్తున్నా పోలీస్ వ్యవస్థ శిక్షించకుంటే చట్టాన్ని కూడా చేతిలో తీసుకొని వాడిని ఏమైనా చేస్తాము. వాడు ఇప్పటికైనా నోరు మూసుకొని చప్పులేక కూర్చొని ఉండాలి. దుర్మార్గుడు వారికి నోటికి వచ్చిన రీతిలో నా హిందూ సమాజాన్ని దూషిస్తాడు. ఈ విధంగా దయచేసి ఇక్కడున్న పోలీసు మిత్రులకు పోలీస్ సార్లకు దండం పెట్టి చెప్తున్నాం. వాడిని మీరు సాధ్యమైనంత త్వరలో వాడిని పోలీస్ స్టేషన్లో దొంగపరుచుకొని వారికి వేయాల్సిన శిక్ష వేయించాలని కోరుతున్నాము. వాడు మెంటలోడు కాదు, వాడు సైకో కాదు, వాడు సైకో మెంటల్ అని ఎవరికి వచ్చిన రీతిలో వాడు సర్టిఫికెట్లు ఇస్తే ఈ వెంకట్రావుపేట గ్రామం కానీ ఈ భారతదేశంలో ఉన్న హిందూ సమాజం కానీ 80% ఊరుకోదు. వానికి ఎవరు సపోర్ట్ చేసినా వాడిని తరిమి కొడతాం. సపోర్ట్ చేసిన ఖబర్దార్. జై శ్రీరామ్. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత విధానం వల్లనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నిర్మాణ రంగం, బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల్లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా వారసత్వ ఆస్తికి సంబంధించి మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక్క తెలంగాణలో ఉందని, ఇది వారసత్వ హక్కుకు భంగం కలిగించడమే అని ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్న మెరుగైన పద్ధతులను సమీక్ష చేసి ఇక్కడ ఇంకా మెరుగైన పద్ధతులను అమలు చేయాలి, కానీ అనాలోచిత పనులు చేస్తున్నారని మండిపడ్డారు. చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. దీన్ని పునః పరిశీలించాలని చెప్పి అంటున్నాను. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే ఏ విధమైనటువంటి ఒక పన్నుల భారం లేకుండా అమలు చేయగలిగేటువంటి ఈ వారసత్వ చట్టం ఏదైతుందో ఇవాళ ఎకరా 2500 రూపాయలు అంటే 4 ఎకరాలుంటే 10,000 కట్టాలి. 4 ఎకరాలుంటే 10,000 కట్టాలి. ఎందుకు నాకైతే అర్థం కావటం లేదంటూ నేను రెవెన్యూ అధికారులు వాళ్ళు వేతనం పొందుతుంది ఎందుకు? రెవెన్యూ అధికారులు వేతనం పొందుతుంది ఎందుకు అని చెప్పి అంటున్నాను. ఇది వాళ్ళ విధిలో భాగం అని చెప్పి అంటున్నా. ఇది వాళ్ళ విధిలో భాగం. వీళ్ళు సామాన్యునిపై ఏదైతుందో ఒక రైతుపై, ఒక భూ యజమానిపై ఆయన హక్కు ప్రక్రియ అమలు చేయబడటానికి ఏదైతుందో ఇవాళ సుంకం చెల్లించడం అంటే మరి ఇది కేసీఆర్ సుంకం. ఇదేంటి కేసీఆర్ సుంకం అని చెప్పి అంటున్నాను. వీళ్ళకి సులభతరం ప్రక్రియ అంటే ఇదేనా? సులభతరం ప్రక్రియ అంటే ఏదైతుందో ఇదేనా అని చెప్పి అంటున్నాను. అది మ్యూటేషన్. ఇవాళ సేల్కి సంబంధించి కూడా ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేయబడ్డట్టయితే ఒకటే డాక్యుమెంట్ ఇస్ సింగిల్ డాక్యుమెంట్. సపోజ్ ఇఫ్ దట్ సింగిల్ డాక్యుమెంట్ కవర్స్ ఒక 5 ఎకరాలు ట్రాన్సాక్షన్ కవర్ చేస్తా అనుకోండి, ఆ సింగిల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మ్యూటేషన్ అమలు చేయబడటానికి ఏదైతుందో 5 ఎకరాలంటే 5 × 2500 12,500 మనం సుంకం చెల్లించాలి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు.
కార్తీక మాసం పవిత్ర మాసం సందర్భంగా ఆలయంలో శ్రీ స్వామివారి దర్శనం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా కార్తీక మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదని, కావున భక్తులు సెలవు దినాల్లో మాత్రమే కాకుండా ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో గీతారెడ్డి కోరారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ వ్రతకథలు జరిపించుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాలనేది చాలామంది భక్తులకు వస్తున్న ఆచారం. వారందరి సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సత్యనారాయణ వ్రతకథలు ఉదయం 6:30 నుండి సాయంత్రం 5:30 వరకు 6 బ్యాచ్లుగా, విశేష దినాల్లో 8 బ్యాచ్లు, అవసరం ఉంటే ఇంకా ఎక్కువ కూడా బ్యాచెస్ చేయడానికి అవసరమైన పురోహితులను, పారిశుద్ధ్య సిబ్బందిని, పూజా సామాగ్రిని ఇత్యాదివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా భక్తులందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, కేవలం ఆదివారము, సెలవు దినాలు, సోమవారము, కార్తీక పౌర్ణమి ఇత్యాదివే కాకుండా కార్తీక మాసం అన్ని రోజులలో కూడా ఏ రోజైనా స్వామివారి ఆలయ ప్రాంగణంలో వ్రతాలు చెప్పించుకున్నట్లయితే వారికి స్వామివారి అనుగ్రహం ఉంటుందని, అందుకు అనుగుణంగా భక్తులందరూ వారి కుటుంబ సభ్యులతో పాటుగా ఆలయంలో కార్తీక మాసంలో వ్రతకథలు జరిపించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్, కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్. విజయనగరం జిల్లాలో జలకళ ప్రారంభోత్సవం, జిల్లా వ్యాప్తంగా లబ్ధి పొందనున్న ప్రజలు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్, సిద్దిపేటలో 13 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదు, స్పష్టం చేసిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అట్టహాసంగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర, కొత్తగూడెంలో మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.